హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవరా. మొదటి చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్. మెసేజ్తో పాటు కమర్షియల్గా మంచి హిట్ అయితే అందుకుందనమాట. దేవరా మూవీపై మంచి హైప్ అయితే ఉంది. ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేయగా అదిరిపోయే విధంగా రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. అన్నీ కుదిరినట్లయితే ఏప్రిల్ 5వ తేదీన ఈ మూవీని మనం చూసేసే వాళ్ళం. మంచి హైప్తో ఉంది కాబట్టి సరికొత్త రికార్డును కూడా బ్రేక్ చేసేసేది. ట్రిబులర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా చిత్రం దేవరా మూవీ. అలాగే కొరటాల శివ ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంతో దేవరా మూవీని చాలా జాగ్రత్తగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రికార్డులను బ్రేక్ చేసే విధంగా ఈ మూవీని అయితే చిత్రీకరిస్తున్నారు. అయితే రీసెంట్గా న్యూ రిలీజ్ డేట్తో పాటు ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి కొత్త టెన్షన్ అయితే వచ్చేసిందనమాట. ఈ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ కొత్త పోస్టర్ తెచ్చిన టెన్షన్ ఏంటంటే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ 3 పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ అయితే వైరల్గా మారిపోయింది ఈ కొత్త పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత. ఆల్రెడీ 2 పాత్రలో నటిస్తున్నారన్న విషయం అయితే మనకు తెలిసింది. బట్ 2 పాత్రల 3 పాత్రలు అన్న వాటిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదనమాట. బట్ 2 పాత్రలు అనేది ఖచ్చితం అన్నమాట, ఎలాంటి డౌట్ లేదు. అయితే 3వ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ 3 పాత్రలు అయితే ఈ మూవీని చాలా జాగ్రత్తగా, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ప్రేక్షకులకి వహవ అనిపించే విధంగా ఉండాలంటే కాస్త కష్టంగా ఉంటుందనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క ఆలోచన. ఆల్రెడీ 3 పాత్రల్లో జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయిందనమాట. కాకపోతే సరికొత్త రికార్డులను అయితే బ్రేక్ చేయలేదు. అందువలన 3 పాత్రలు అయితే సరికొత్త రికార్డులను దేవరా మూవీ బ్రేక్ చేయకపోవచ్చు. 2 పాత్రలు అయితే బాగుంటుంది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క ఆలోచన అనమాట. బట్ 3 పాత్రల 2 పాత్రలు అనేది ఒక క్లారిటీ అయితే లేదు. మరి చూడాలి వీటికి సంబంధించిన అఫీషియల్గా మూవీ యూనిట్ వారి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది. సో ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ 2 పాత్రలు అయితే ఖచ్చితంగా నటిస్తున్నారు. 3వ పాత్ర ఉందా లేదా అనేది కొన్ని రోజులు గడిస్తే కానీ వాటిపై క్లారిటీ అయితే వస్తుంది. మరి చూద్దాం, ఎన్టీఆర్ దేవరా మూవీలో 2 పాత్రలు నటిస్తారా, 3 పాత్రలో నటిస్తారా అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.